దేవుడు మనకిచ్చిన వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. దయచేసి బైబిల్లో ఉన్న వారందరూ చూడండి, నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నము చేయండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. దేవుడి వాక్యముతో మనందరిని దర్శించునుగాక. పెద్దగా చెప్పాలి, దర్శించునుగాక. యేసు ప్రభు వారికి జన్మించక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 5 పేర్లు చెప్పాడు. 5 పేర్లు. 1 ఆశ్చర్యకరుడు, 2 ఆలోచనకర్త, 3 బలవంతుడైన దేవుడు, 4 నిత్యుడగు తండ్రి, 5 సమాధానకర్త. మొత్తం ఎన్ని అయ్యాయి? 5 పేర్లు. మనం కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు, మా పెళ్ళి అయినప్పుడు, కొడుకు పుడితే పలాని పేరు పెడదాం, కుమార్తె పుడితే చెప్పండి అమ్మ అందరూ అనుకోండి పలాని పేరు పెడదాం, లేకపోతే ఇంకొక పేరు పెడదాం, లేదు ఈ పేరు పెడదాం మనం అనుకుంటాం. చెడిపోయిన ఈ లోకాన్ని దేవుడు ప్రేమించి తన కుమారునిగా ఈ లోకానికి వచ్చే ముందే యెషయా ప్రవక్త ద్వారా 5 పేర్లు యేసు ప్రభు వారికి పెట్టబడ్డాయి. 5లో మొదటి పేరు ఆశ్చర్యకరుడు. యేసయ్య పేరేంటి? మరి నీ జీవితంలో ఏమైనా ఆశ్చర్య కార్యాలు జరిగాయా? యేసయ్య నిజమైన దేవుడని మనం ఆరాధిస్తున్నాం, మంచిదే. ఆయనకు ఆశ్చర్యకరుడని పేరు పెట్టబడింది, మంచిదే. మన జీవితాల్లో కూడా ఆయన ఏం చేయాలో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చూడాలి మనం. అప్పుడు ఆయనకు నీవు కుమారుడివి, కుమార్తెవు, ఆయన నీకు తండ్రి. ఆమేన్. అర్థమైందా? మన ప్రభువుకు మొట్టమొదటి పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. కొన్నిసార్లు దేవుని బిడ్డల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అమ్మో, ఇంత అద్భుతమా, ఇంత ఆశ్చర్యమా అనేట్టుగా దేవుని బిడ్డలందరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరగాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలం, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయనకు మనము కుమారులము, కుమార్తెలం. ఆశ్చర్య కార్యాలు జరగాలి. యేసయ్య పేరే ఆశ్చర్యకరుడు గనుక ఆయనను వెంబడిస్తున్న మనందరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు ఉండాలి. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు చూద్దాం. ప్రభు ఆశ్చర్యకరుడు అనే పేరులో 7 ఆశ్చర్యకరమైన కార్యాలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన జన్మ ఆశ్చర్యం. ఆమేన్. ఆయన జన్మ ఆశ్చర్యం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 2:18. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ప్రభు యొక్క జన్మమే చెప్పాలి ఆశ్చర్యకరం. ఎందుకో తెలుసా? కన్యక గర్భవతి అవ్వడం సాధ్యము కాదు. కానీ ఆయన పరిశుద్ధాత్మ చేత మరియమ్మ నింపబడి
పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఇది విన్న వారందరికీ చెప్పాలి ఆశ్చర్యకార్యం. ఒక 2-3 నెలల క్రితం అనుకుంటూ ఒక పుస్తకములో చదివా. 52 సంవత్సరాలు ఒక ఆమెకి. ఎంత? 52 సంవత్సరాలు. ఆమె పేరు ప్రిస్కిల్లా. పేరు బైబిల్లో పేరు అకులా అని, ఆయన భార్య పేరు ప్రిస్కిల్లా. 52 ఏళ్ళు అయితే బిడ్డలు లేరు. కోట్ల కొలది ఆస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఒకటే ఒక్క పని చేశారు. ఏంటిది అది? మనకు గుర్తుకు కూడా రాదు, ప్రార్థన. ఆమె ఏంటిది అది? ఎన్నేళ్ళలో తెలుసా? 52 ఏళ్ళు వచ్చినా ప్రార్థన చేయకుండా విడవలేదంట. ప్రభువా మాకొక్క బిడ్డని అయ్యా, ఒక్క బిడ్డని అయ్యా. ఆమె ఒక్కొక్కసారి అడిగేదంట, తిక్కలో నన్న ఇవ్వయ్యా. ఆమె ఎవరిని అంటే ఎవడో ఒకడు కొడుకో కూతురు ఉంటే చాలు. మంచోడా చెడ్డోడా తిక్కలోడా జ్ఞానవంతుడు అయ్యా వాళ్ళకి అవసరము. అట్లా ప్రార్థన చేసేదంట. 52 సంవత్సరాలకి దేవుడు కనికరించి కుమారుణ్ణిచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. ప్రిస్కిల్లా జీవితంలో దేవుడు చెప్పాలి ఆశ్చర్య కార్యము. చెప్పండమ్మా, ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యం అది. అందరూ అడుగుతున్నారు, అసలు ఇన్నేళ్లకు పుట్టడం ఏంటి, ఇన్ని సంవత్సరాలకు జరగటం ఏంటి? ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఆమేన్. ఆశ్చర్య కార్యాలను మన జీవితాల్లో చేస్తాడు, జరిగిస్తాడు. కాబట్టి ప్రభు జన్మమే చెప్పాలి ఒక ఆశ్చర్యం. ఆయన జన్మ ఆశ్చర్యం. రెండవది చూడండి, ఆయన బోధ ఆశ్చర్యం. చూడండి వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 53-54 వచనాలు. యేసు ఉపమానము చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ప్రదేశమునకు వచ్చి సమాజ మందిరములలో ఆయన బోధించుచుండెను. అందువలన వారు ఆయన బోధ విని ఏమయ్యారు? ఆశ్చర్యపడ్డారు. ఎందుకో తెలుసండి, ఆయన బోధ అద్భుతంగా ఉంది. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన బోధ చాలా అద్భుతంగా ఉంది. ముందుకు జరగండి అయ్యా, అయ్యా ముందుకు జరిగి కూర్చోండి ప్లీజ్. అంత ముందుకు జరిగి ఆయన బోధ చెప్పాలి ఆశ్చర్యం. ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యం. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ ఆయన బోధలో ప్రతి వ్యక్తిని కదిలించింది. ఆమేన్. వాక్యము వినేటప్పుడు ఈ వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు అనుకుంటే ఆ వాక్యము నీలో కార్యం చేసిద్ది. ఆమేన్. ఏందో ఆయన చెబుతున్నాడులే అని నువ్వు అనుకుంటే ఆ వాక్యము నీ హృదయంలో ప్రవేశించదు. అందుకనే ప్రార్థనకు వచ్చే ముందే ఒక ప్రార్థన చేయాలి మీరు ఇంటి దగ్గర. ఏమన్నా తెలుసా? ప్రభువా నీ మందిరానికి వెళ్తున్నాం, నీవే నాతోటి చెప్పాలి మాట్లాడయ్యా. ఆమేన్. మన దేవుడు మనతో చెప్పండి మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఒక ఆమె ఇంట్లో బియ్యములే వంట వండుకోవడానికి, బియ్యములే వంట, ఆ బియ్యములేవు, ఆకలి అవుతుంది, ప్రార్థన టైం అవుతుంది, అన్ని అలా పడేసి వచ్చేసింది, ప్రార్థనకు వచ్చేసి కూర్చొని రాగానే ప్రార్థన చేస్తుందంట, ప్రభువా అన్నము తినకుండానే నా కడుపు నిండాలి. ఆమేన్, ఆమేన్. అలా నీవు నాతోటి నేరుగా సూటిగా మాట్లాడయ్యా అని ప్రార్థన చేయగానే ఒక్కొక్క మాట ఈమె హృదయాన్ని మండిస్తుందంట, కదిలిస్తుందంట, కడుపు నిండిపోయిందంట. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. వాక్యము నీ కొరకని, వాక్యము నీతో మాట్లాడుతుందని, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు
సంపూర్ణంగా విశ్వసిస్తే ఆ వాక్యము నీలో ఆశ్చర్య కార్యాన్ని చేసేది. ఆమె ఇంటికి వెళ్ళింది, పిల్లలిద్దరికి అన్నం కావాలి. ఈమెకైతే ఏమైంది? కడుపు నిండింది. ఆ పిల్లలిద్దరూ అలా ఆడుకుంటూ వచ్చారు, నీళ్లు తాగారు, మళ్ళీ ఆడుకొని వెళ్తున్నారు. మోకరిల్లి వారిద్దరిని మోకరింపజేసి ప్రార్థన చేసిందంట, ప్రభువా నా కడుపు నింపిన దేవుడవు నీవే, నా బిడ్డల కడుపు కూడా నింపు. ఇలాంటి ఇబ్బందులు దేవుని దయ వల్ల మన ఇళ్లలో చౌతరించడు. బాగా వండుకొని వచ్చా పోతే హాయిగా తినవచ్చు. మరి కొంతమంది తిని వచ్చారేమో నాకు తెలియదు, కానీ అమ్మా ఎందుకు తినలా? ఉప్పు చూస్తానో పప్పు చూస్తానో కొంత తింటాను కదా. ఏది ఏమైనా మనకు కొరత లేదు. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. కొరతున్న తల్లి యేసయ్యని అడిగింది. ఆ బిడ్డలు ఆడుకొని ఇంటికి వచ్చి అన్నం తినండి అయ్యా అంటే, మాకు అన్నం వద్దు మమ్మీ, నిద్ర వస్తుందన్నారు. చప్పట్లు కొట్టి ప్రభువును దేవుడే వారి కడుపును చెప్పాలి. కీర్తనలో ఒక మాట ఉంది, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఆమె నోరు తెరిస్తే దేవుడు ఆ నోటిని వాక్యముతో నింపుతాడు. నువ్వు తెరిస్తేగా అమ్మా, పాట పాడినే తెరిచేది లేదు, వాక్యం చెబుతున్నా తెరిచేది లేదు, దేవునికి స్తోత్రాలు చెబుతున్నా నోరు తెరవరు. కొంత అలా ఉండకూడదు. మనం ఆత్మీయ జీవితంలో ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ, ప్రభువును ఘనపరుస్తూ ఉంటే నీ కడుపు నిండునుగాక. ఆమేన్. దేవుని జన్మ ఆశ్చర్యము, ఆయన బోధ చెప్పాలి ఆశ్చర్యం. మూడవదిగా చూడండి ప్రియులరా, ఆయన కార్యాలు ఆశ్చర్యం. వాక్యములో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు. మార్కు సువార్త 5:19-20. ఆయన వారికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ ప్రకటింపనారంభించగా ప్రజలు ఆయన కార్యాలు విన్నోళ్ళందరూ ఏమయ్యారు? ఆశ్చర్యపడ్డారు. ఆయన కార్యాలు మన ఎడల ఆశ్చర్యకరంగా ఉండాలి. ఆమె బెంగళూరులో ఉదయాన్నే 5:30కు దిగాను. 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలి. 6 అయింది. అక్కడే కూర్చొని టీ దాకా కూర్చుంటే 6 అయింది. 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ హోటల్ దగ్గరికి వెళ్ళయ్యా, ఫ్రెష్ అప్ అయి ముఖం కడుక్కొని స్నానం చేసి వెళ్ళడానికి ఒక అరగంట రూమ్ ఇవ్వమంటే 2,000 ఇస్తే గాని రూమ్ ఇవ్వము అన్నారు. 4-5 హోటళ్ళు తిరిగినా అదే మాట చెప్తాను. నువ్వు అరగంటుండు, గంటుండు, రోజంతా బిల్లు చెల్లించాలండి, 2,000 ఆ రూము గది అద్దె కట్టాలి అన్నారు. ఎక్కడైనా అలాగే ఉండేది. సరే, నా మనసు ఒప్పుకోవాలి. అరగంటకి ఎంత కట్టాలి? మీరు ఒప్పుకున్నదే మీ మనసు, కానీ నా మనసు ఒప్పుకోక అలాగే ప్రార్థన చేసుకొని ఇంకో హోటల్ దగ్గరికి వెళ్ళగానే తెలుగు రాదు కదా అక్కడ. వెళ్ళగానే అక్కడ రిసెప్షన్లో ఉన్న అతను నా వైపు చూసి ప్రైజ్ లార్డ్ అండి అన్నారు. ఆమేన్, ప్రైజ్ లార్డ్ అండి అని. మీరు సేవకుల పాస్టర్ గారు అని అడిగాడు. నేను ఒక్క క్షణము ఆశ్చర్యపోయి అవునయ్యా అన్న. నువ్వు పైన పలానా రూమ్ కాలింది, ఎంతసేపు అయినా ఉండు, ఏమైనా చేసుకో, ఎంతసేపు అయినా ఉండు, నా కొరకు ప్రార్థన. చూసారా, దేవుని కార్యాలన్నీ చెప్పాలి ఆశ్చర్యము. ఆమేన్, ఆమేన్. నేను చాలా ఆశ్చర్యపోయాను. వెళ్ళాను, ఫ్రెష్ అప్ అయ్యాను,
స్నానం చేసి బట్టలు మార్చి చక్కగా కిందకు వచ్చి 200 ఇవ్వబోతుంటే అతనే నాకు 200 ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలన్నీ, ఆ ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో కూడా చెప్పాలి జరగనుగాక. మనందరి జీవితాల్లో జరగాలి. ఆశ్చర్యకరుడను సాక్ష్యం చెప్పాలంటే ముందు నీ జీవితంలో ఆశ్చర్య కార్యము జరగాలి. అప్పుడు చాలా సంతోషం వేసింది. అబ్బాయి చెప్తున్నాడు, ఎవరిస్తుడే తెలుగు అబ్బాయి, ఇంట్లో ఇబ్బందులై బెంగళూరు వెళ్ళిపోయి ఆడ హోటల్లో పనిచేస్తున్నాడు. ఆ రాత్రి పెద్ద సమస్య వాళ్ళ ఇంట్లో ఉంటే ప్రార్థన చేసి అక్కడ నిలబడి ఉన్నాడు. నేను వెళ్ళగానే ఆయనకు దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా నన్ను అడగడం, నన్ను చేత ప్రార్థన చేయించుకోవడం, కానుకివ్వడం, ప్రభువును మహిమపరచడం. నేను మరుసటి రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు నా నెంబర్ తీసుకొని, అయ్యా నువ్వు ప్రార్థన చేశావు, మా ఇంట్లో సమస్య పోయినది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. మన దేవుడు మనందరి ఎడల ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అదేదో నీకు జరిగిందయ్యా మాకు జరుగుద్ది, నీకు కూడా జరుగుద్ది. ఆయన మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన పితరులతో నడిచిన దేవుడు. చెప్పాలి, మన పితరులతో నడిచిన దేవుడు, మనతో నడుస్తున్న దేవుడు, మన బిడ్డలతో నడవనయ్యున్న. ఏదో పెద్దోళ్ళు ప్రార్థన చేశారన్నాడు, అలా కాదు. పెద్దోళ్ళు మనము మన బిడ్డలు ప్రార్థన చేస్తే అద్భుతంగా జవాబిచ్చే దేవుడు. అందుకనే దేవుడు యాకోబుతో అంటాడు, యాకోబు నేను అబ్రహాము, చెప్పండి దేవుడు, ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు మనం చెప్పాలి, మన తండ్రి దేవుడు, మన తాత దేవుడు, మన దేవుడు, మన బిడ్డల. చప్పట్లు కొట్టాలి, ప్రభువును మహింపరచాలి. ఈ నిరీక్షణ మనలో ఉండాలి, మన బిడ్డలలో ఉండాలి. తెలుసండి, ఎప్పుడైతే నీకు ఇట్టి నిరీక్షణ ఉంటుందో నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నీ కన్నులారా చూస్తావు. చూడండి, ఆయన యొక్క జవాబు ఆశ్చర్యకరం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. ఆయన యొక్క జవాబు ఆశ్చర్యకరం. చదవాలి మత్తయి 22:21. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకి ఇవ్వండి, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారు ఈ మాట విని ఆశ్చర్యపడ్డారు. యేసయ్యను ప్రశ్న వేశారు. అమ్మా, లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి మనం లెక్క అడిగితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళకు ప్రశ్న వేశారయ్యా, పన్ను కట్టమంటారా వద్దా అని అడిగారు ప్రభువును. పన్ను కట్టాలి అని అంటే నేనే రాజునన్నావుగా, వాళ్ళకెందుకు పన్ను కట్టాలని అడగాలని. పన్ను కట్టొద్దు అని అంటే రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా ఈయన పన్ను కట్టొద్దు అంటున్నాడని చెప్పాలని ఆయన మీద నింద వేయడానికి ఒక ప్రశ్న వేశారు, పన్ను కట్టాలా వద్దా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞాని గనుక ఆయన ఏం చేశాడు తెలుసా, అయ్యా మీరు ఎందుకు శోధిస్తున్నారు అని మీ దగ్గర ₹1 ఇవ్వమన్నాడు. రూపాయి ఇచ్చేసరికి ఆ రూపాయి మీద ఆ దేశాన్ని పరిపాలించే రాజు బొమ్మ ఉంది. మన రూపాయి మీద ఎవరి బొమ్మ ఉంటుంది? ఏందో అల్లాడుతారు, గాంధీ బొమ్మ ఉంటుంది. మన డబ్బుల మీద ఎవరి బొమ్మ ఉంటుంది? బ్రాంతి బొమ్మ కాదు, గాంధీ బొమ్మ. ఆ గాంధీ బొమ్మ మన దేశానికి అది ఒక గుర్తు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాము, అక్కడ దుబాయ్ రాజు బొమ్మ ఉంటుంది ఆ డబ్బుల మీద. అట్లా యేసు ప్రభు వారు అన్నాడు, ₹1 ఇవ్వమన్నాడు, ఇచ్చారు.
దాని మీద ఆ దేశపు పరిపాలన చేసే రాజు బొమ్మ ఉంది. అన్నాడు ప్రభు, ఇది ఎవరి బొమ్మ అయ్యా? దేశపు రాజుది. రాజుకు చెల్లించండి దేవుని. ఈ మాట చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆమేన్. ప్రభు యొక్క జవాబు కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకో తెలుసా? మన దేవునికి పెట్టబడిన మొదటి పేరు చెప్పాలి, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు కనుక మన జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. ఏమీ భయపడమాక. మొన్న చెప్పాను కదా, మరలా చెప్తున్నాను వినండి. రూజ్వెల్ట్ అని ఒక గొప్ప దైవజనుడు దక్షిణాఫ్రికాకి వెళ్ళి సేవ చేయమని దేవుడు చెప్తే తన 2 బిడ్డలను, భార్యను, ఈయన అందరూ ప్రయాణమై ఓడ ఎక్కి అక్కడికి వెళ్ళడానికి సముద్రము దగ్గరికి వచ్చారు. ఓడ ఎక్కాలి, ఆ దేశానికి వెళ్ళాలి. పూర్వకాలం విమానాలు లేవు. ఎంత ప్రయాణం చేయాలన్న ఓడలోనే ప్రయాణం చేయాలి. ఆ ఓడ ఎక్కే సమయానికి ఆయన చూసుకుంటే బ్యాగులో ప్రాముఖ్యమైన బ్యాగు మిస్ అయింది, మర్చిపోయారు ఇంటి దగ్గర. ఏం చేయాలి ఇప్పుడు? టిక్కెట్లు 4 కొన్నాడు. ఇప్పుడు ఆగిపోతే 4 డబ్బు వేస్ట్ అవుద్దని 3 2 పిల్లలను, భార్యను వాడెక్కించి మీరు వెళ్ళండి, నేను వెనకాల ఓడలో వస్తా, నేను వెళ్ళి బ్యాగు తీసుకొని అని చెప్పి ఇంటికెళ్ళి ఆ బ్యాగు తీసుకొని వచ్చాడు. తర్వాత వెనకాల వెళ్ళే ఓడ ఎక్కాడు. ముందు ఓడలో భార్య, 2 బిడ్డలు వెళ్ళారు. వెనకాల ఓడలో ఈయన ఎక్కాడు. వెళ్ళారు. అద్దరికంటే ఆ దరికెళ్ళి ఆ ఊరెళ్ళి దిగగానే మీ ముందొచ్చిన ఓడ మునిగిపోయిందని ప్రకటన చేశారు, అనౌన్స్మెంట్ చేశారు. గుండెలు పగిలిపోయాయి. వెంటనే మోకరిల్లి చెప్పాలి, ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడట, నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ము. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. వాగ్దానాన్ని ఏం చేయాలి? నేను చెప్పిన మాట నమ్మయ్యా. అయ్యా, నా భార్య మునిగిపోయింది, బిడ్డలు మునిగిపోయారు, నేను పరిచర్య సేవ ఎలా చేయాలి అని ఈయన గుండెలు బాదుకొని ప్రార్థన చేసి అలా ఏడ్చేడ్చి సొమ్మసిల్లి పండుకుంటే దేవుడు అంటున్నాడంట, నేను చెప్పిన మాట నమ్ము, నా వాగ్దానము నమ్ము. ఏంది ప్రభు ఈ మాట అంటుండు? అధికారులు ఏమంటారు? వాడ మునిగిపోయిందని. ఆ రోజు అలాగే ప్రార్థన చేస్తూ ఉపవాసముని ప్రార్థన చేసి తెల్లవారగానే పొరపాటు అయిందండి, వాడ మునిగిపోయి ఇప్పుడు వచ్చిందని ప్రకటన చేస్తున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమ. భార్య వచ్చింది, బిడ్డలు వచ్చారు. అమ్మా, అద్భుతంగా ఆ దేశం వెళ్ళి పరిచర్య కూడా చేశారు. దేవుని యొక్క కార్యాలు అంత అద్భుతంగా ఉండడమే కాదండి, ఆయన యొక్క కార్యాలన్నీ కూడా మన జీవితాల్లో పరిపూర్ణము చేసే దేవుడు. ఏదైనా ఆయన మాట ఇస్తే మనం చదువుకున్నాం, దేవుడు చెప్పిన చెప్పాలి, ఏ మాట అయినను నిరర్ధకము. అందరు నోటితో చెప్పండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము. అయితే ఆయన చెప్పాలి, ఆయన మనకు చెప్పాలి. చెవితది ఎన్నటికీ నిరర్ధకము కాదు. ప్రియులారా, ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆమేన్. ఆయనేమో గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. దేవుడేమో నా వాగ్దానాన్ని నీవు నమ్ము, అద్భుతం అండి, అద్భుతం. దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితాల్లో ఆశ్చర్యకరుడైన ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అయితే మనము దాన్ని నమ్మి విశ్వసించి ఆ ప్రభువును వెంబడించాలి. అందుకనే వాక్యములు ఏముందో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి ఏందంట? దేవుణ్ణి నమ్మడం. దేవుణ్ణి నమ్మడమే నీతి. ఆ నమ్మిక ఎలా ఉండాలి? వాడ మునిగిపోయిందని అందరు చెప్పినా ఈయన ఎవరిని నమ్ముతుండు?
దేవుని చెప్పిన అధికారులను నమ్మల, వాళ్ళ ప్రకటన నమ్మల, ప్రభు వైపే చూస్తా ఉన్నాడు. ఆయన అద్భుతంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆమేన్. ప్రభు ఆశ్చర్యకరుడు. మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన పితరుల జీవితాల్లో అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. అందుకనే ఆయనకు పెట్టబడిన 5 పేర్లలో మొదటి పేరు చెప్పండి, ఆశ్చర్యకరుడు. మన నీ జీవితంలో ఎన్నో ఎన్నో మార్లు ఆశ్చర్య కార్యాలు నీకు తెలియకుండానే నీ దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రభు చేసే ఆశ్చర్య కార్యాలు మనందరము కన్నులారా చూచుదుముగాక. తర్వాత మాట చూడండి, ఆయన యొక్క శిక్ష కూడా ఆశ్చర్యకరం. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 27:19. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవా నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి. పిలాతు భార్య ఒక లెటర్ పంపిందండి. రాత్రి ఒక ఆయన అంటుండు, అయ్యా నాకంటే నా భార్య ఎక్కువ ప్రార్థన చేస్తుంది. చప్పట్లు కొట్టండి. మీ ఎవరి భర్త అయిన ఇట్లా చెప్తున్నాడా? గుండె మేము చెయ్యేసుకొని ధైర్యంగా చెప్పండి, చెప్పగలగాలి. ఆయన చెబుతున్నాడు, నాకంటే చెప్పాలి, నా భార్య ఎక్కువ ప్రార్థన చేస్తుంది. ఆమె ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, నీ ఇంటిలో నీ భర్త కంటే నువ్వు ఎక్కువ ప్రార్థన, లేక నీకంటే నీ భర్త ఎక్కువ ప్రార్థన? అర్థమైందా నా ప్రశ్న? నీ ఇంటిలో, సంఘంలో కాదు, నీ ఇంటిలో నీ భర్త కంటే నువ్వు ఎక్కువ ప్రార్థనా పరురాలివా, లేక నీకంటే నీ భర్త ఎక్కువ ప్రార్థనా పరురాలా? చెప్పగలగాలండి. ఆయన అంటున్నాడయ్యా, నా భార్య ప్రార్థన లేకపోతే నా పనులన్నీ వ్యర్థమయ్యా, నేను పెద్దగా ప్రార్థన చేయనయ్యా. నా భార్య పోరాడి 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 ప్రభు పాదాలు పట్టుకొని ఏమి నాకు జరగవో అవి జరిగేలా చేస్తుంది, ఏమి రావో అవి వచ్చేలా చేస్తుంది, ఏ కార్యాలు చూడమనుకుంటామో అవి చూసేలా నా 2 చేతులతో మీకు దాడించి, నా 2 చేతులు జోడించి, నా 2 చేతులు ఎత్తి మీకు ఎంతో వందనాలతో చెప్తున్నా, నీ భర్త కంటే నీ ప్రార్థన ఎక్కువ ఉండునుగాక. నీ ఇల్లు అద్భుతంగా దీవించబడద్ది, అద్భుతంగా దీవించబడద్ది. కొన్ని ఇళ్లలో దరిద్రం ఉండటానికి కారణం ఏంటో తెలుసా? భార్య ప్రార్థన చేస్తే భర్త చేయడు, భర్త ప్రార్థన చేస్తే భార్య చేయదు, వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తే బిడ్డలు, చెప్పండి, కొంతమంది పిల్లలను ప్రార్థనకు పంపి వాళ్ళిద్దరు రారు. అటు బ్యాచ్ కూడా ఉంది, పిల్లలను గుడికెళ్ళండి. మరి వీళ్ళు గుడికి వెళ్ళే పని ఎందుకు వస్తాయి ఆశీర్వాదాలు? ఆయన అంటుండు, నాకంటే నా భార్య ఎక్కువ ప్రార్థన చేస్తుంది. అబ్బా, ఈ సాక్ష్యం నువ్వు పొందితే ఎంత మంచిది, ఈ సాక్ష్యం నువ్వు పొందుకుంటే ఎంత ధన్యురాలివి. నీ భర్త ఇట్లాంటి సాక్ష్యం చెబితే నీకు ఆయన కిరీటం. ఆమేన్, ఆమేన్. నీ ప్రార్థన కుటుంబానికి కిరీటం. ఆమేన్. ఏనబాడు ప్రార్థనకి నేను ఎందుకు పోవాలా అన్నావా? దారిద్ర్యం నీ ఇంట నివాసము చేసిద్ది, దరిద్రం నీ ఇంట నివాసము చేసిద్ది. కాబట్టి భర్త వైపు చూస్తావా, ప్రభు వైపు చూస్తావా? అమ్మా, భార్య వైపు చూస్తావా, ప్రభు వైపు చూస్తావా? నేను చెప్పడం కాదు, కానీ ఏ ఇంట స్త్రీ
పురుషుని కంటే ఎక్కువ ప్రార్థన చేసిద్దో ఆ ఇల్లు దీవెనకరంగా మారుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎందుకని? బిడ్డను తినడానికి అన్నం తేగలడు పురుషుడు, పోషించే పాలు ఇవ్వలేడు. ఆమె పాలిచ్చేది ఎవరు? స్త్రీ. కాబట్టి నువ్వు ఎక్కువ ప్రార్థన చేసే ప్రార్థనా పరురాలిగా ఉండాలి. యేసయ్యకేసిన శిక్ష ఆశ్చర్యం. సిలువేసేది ఎవరిని? బందిపోటు దొంగలని, దుష్టులను, దుర్మార్గులను, అన్యాయం చేసిన వాళ్ళను, దొంగతనం చేసిన వాళ్ళను, పాపం చేసిన వాళ్ళకి వేసే శిక్ష పరిశుద్ధుడైన యేసయ్యకు వేశారు. ఆయన శిక్ష కూడా చెప్పాలి ఆశ్చర్యమండి. ఆయనకు వేయవలసిన శిక్ష కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనకు రాకూడని నిందలు వస్తాయి. భయపడమాక. రాకూడని వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. దాని వలన నువ్వు భయపడవలసిన పని లేదు. ప్రభు ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడు. ఆమేన్. ఆయన శిక్షను అలాగే తండ్రి చేతికి అప్పగించుకొని, తండ్రి చిత్తానికి విధేయుడై, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము నీ ఇష్టము, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. ఆమేన్ అని ప్రభు తండ్రి చిత్తానికి లోబడి శిక్షను తృణీకరించకుండా అనుభవించాడు. మన శిక్షణ ఆయన భరించాడు. మన పాపముల శిక్షణ ఆయన తల మీద మోసాడు. ప్రియులరా, ఆయన శిక్ష ఆయనకు వేయవలసినది కాదు, కానీ ఆశ్చర్యంగా శిక్ష కూడా వేశాడు. చూడండి, 6వది ఆయన మరణం ఆశ్చర్యకరం. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినాని ఆశ్చర్యపడ్డాడు. ఆమేన్. ప్రభు అంతలోనే చనిపోయాడు అంటే తన ప్రాణాన్ని తానే సిలువలో అప్పగించుకున్నాడు. అందుకని యోహాను సువార్తలు అంటాడు, నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను, నేనే తిరిగి దానిని తీసుకోగలను. ఈ ప్రాణం పాపుల కొరకు నేనే పెడుతున్నానయ్యా. కాబట్టి ఆయన మరణం ఆశ్చర్యకరమైంది. చూసారా, బాపట్లో ఒక ఆయన రిటైర్డ్ టీచరు, 70-80 ఏళ్ళు ఉంటుంది వయసు. మధ్యాహ్నం భోంచేశాడు, రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. 3 గంటలకు లేచారు, టీ తాగాడు, మళ్ళా వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని మంచము దగ్గర 2 మోకాళ్ళతో మోకరిల్లి మంచం మీద ఇలా చేయబెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన అలవాటు ఉన్నోడు ఎక్కడికి వెళ్ళినా చెప్పండి మానుకోడు. ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్పనా, ఒకటి సిగరెట్ అలవాటు ఉంది. కూర్చొని మీటింగ్లు ఇది అయిపోగానే వెళ్ళిపోయి ఏం చేస్తాడు, సగం దాగైనా వస్తాడు, కానీ వాడు ఆగనే. వాస్తవం ఇది తెలుసా. ప్రార్థన అలవాటు ఉంది ఈయనకి. వెళ్ళాడు, ఇలా మంచం మీద చేతులు పెట్టాడంట, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. 4 అయింది, ఈమె వెళ్ళి చూసింది. ఎలా ఉన్నాడు చెప్పండి, మీ గొంతులన్నీ మండునుగాక. చెప్పండి గట్టిగా. ఏం చెప్తున్నాడు ఆయన? మళ్ళా 1 గంట ఆగింది, మళ్ళా వెళ్ళి చూస్తే ఏం చేస్తుండు, మళ్ళా 1 గంట ఆగింది, మళ్ళా వెళ్ళి చూస్తే ఏంది అని ఎప్పుడు ఇంత ప్రార్థన చేయలేదే అని 7 గంటలకు కూడా వెళ్ళి అయ్యా అని అలా అనగానే చనిపోయి ఉన్నాడు. ఆమె ఏం బాధపడాల్సిన పని లేడు. ఎవరు నేడే ఉండేవాళ్ళు ఉంటే బాధపడండి. చనిపోతారా లేదా ఇప్పుడు ఆ సంగతులు పండగ పూట ఎందుకు చదువుతాం అంటారా? ఏదో ఒక రోజు మనం అందరము ఒక్కసారి చనిపోం, కానీ ఖచ్చితంగా పెద్దక్క నోటితో చెప్పు ఏమవుతాం, చనిపోతాం. చూసారా, ఆయనది మంచి మరణం. మంచి ప్రార్థన చేస్తూ 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 ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత మంచి మరణం అండి, అర్థమైందా? అది మంచి మన ఆశ్చర్యం కూడా.
ఆశ్చర్యం. తమిళనాడులో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన అంటాడయ్యా, నేను ప్రభువును నిత్యం ఒక మాట అడుగుతున్నాను, ప్రార్థన చేస్తాగాను, అనేక విషయాలు ప్రార్థిస్తా గాని ఒక మాట మాత్రం నిత్యం అడుగుతున్నా, రోజు అడుగుతున్నా. అంటే ఏం మాట అంటే, హాస్పిటల్కి వెళ్ళకుండా నన్ను తీసుకుపోయా. హాస్పిటల్కి వెళ్ళకుండా, హాస్పిటల్ పెద్ద నరకమయ్యా, అన్నీ గుచ్చుతూ ఉంటారు, తీయమంటే తీయరు, ఒకటి కాదు రకరకాలు గుచ్చుతారు. అందుకని ఆయనంట రోజు ప్రార్థనలా ఒక్క మాట ఖచ్చితంగా ఉండిద్దంట, ఇటీవల చనిపోయాడు, హాస్పిటల్కి వెళ్ళకుండానే చనిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఒక ప్రార్థన కూడికెళ్ళి వాక్యం చెప్పాడు, భోంచేశాడు, పడుకున్నాడు. ఉదయానికల్లా ప్రభు దగ్గరికి, ఇది మంచి ఆశ్చర్యకరమైన మరణం. ఆమేన్. 7వది చూడండి, ఆయన పునరుత్థానము ఆశ్చర్యం. దేవుని యొక్క వాక్యం లూకాసు సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. లూకాసు సువార్త 24:12 చదవాలి. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరుగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనబడెను. గూర్చి ఆశ్చర్యపడ్డాడు. ఆయన పునరుత్థానము కూడా చెప్పాలి ఆశ్చర్యమే. ఆమేన్. మన ప్రభు పేరే ఆశ్చర్యకరుడు. కాబట్టి మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఒకసారి యేసు ప్రభు వారు బోధ చేస్తుంటే అమ్మా 3 దినాలు ఎవ్వరు కదిలాళ్ళ. ఎన్ని దినాలు? 3 దినాలు. అంటే ఆయన బోధ అంత ఆశ్చర్యకరమైన బోధ. మీరు 3 గంటలు ఉంటారా ఇట్లా వాక్యం చెబుతా ఉంటే? ఉంటారా? ముందు వాళ్ళు లేచిపోతారు, తర్వాత వాళ్ళు లేచిపోతారు, అట్లా అందరూ వెళ్ళిపోతారు, మిగిలేది నేనే. అర్థమైందా? 3 రోజులు విన్నారంట. ఆమేన్. అంటే ఆయన బోధ అంత శక్తివంతమైనది. ఆమేన్. కాబట్టి ఆశ్చర్యకరుడైన ప్రభువును కలిగి ఉన్న నీవు నేను మనమందరము మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు చేయమని ప్రభువును నిత్యము ప్రార్థించుదుముగాక. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు జరగాలి. డాక్టర్లు బిడ్డలు పుట్టరన్నారా? వాళ్ళకెళ్ళి చూడమాక, ప్రభువుకి వెళ్ళి చూడు. ప్రభువు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. డాక్టర్లు బతకడం చెప్పారా? బ్రతికించేది ప్రభు అని ప్రభు వైపు చూడు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాడు. కనుక మన ప్రభు ఆశ్చర్యకరుడు. మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు చేసి మనలందరినీ తృప్తిపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని